నా వల్ల పెద్ద తప్పు జరిగింది. నేను నా స్వార్థం కోసం నేను నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను. తప్పంతా నాదే. చూడు, ఇప్పటి వరకు ఏం జరిగిందో అంతా మర్చిపోదాం. ఈవాళ్టినుంచి నేను నీకు యాక్టింగ్ టీచర్ మాత్రమే. నువ్వు నాకు స్టూడెంట్వి మాత్రమే. దట్స్ ఆల్. కానీ సిమి. సిమ్మి కాదు, ప్లీజ్ మేడం అని పిలు. ఓకే మేడం. నా వల్ల ఏం తప్పు జరిగిందని నా మీద ఎంతో కోపంగా ఉన్నారు. నీ వల్ల ఏ తప్పు జరగలేదు, తప్పంతా నాదే. నేను నా జీవితంలో కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల నేను కొంచెం దారి తప్పాను. మనిద్దరి సంబంధం నువ్వు నన్ను మీట్ అవడానికి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉంటుంది. నేనిప్పటినుంచి నీకు టీచర్ని మాత్రమే. ఇక నువ్వు ఇప్పటినుంచి నాకు స్టూడెంట్వి మాత్రమే. దట్స్ ఆల్. నేనొచ్చే వరకు నువ్వు స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చెయ్యి. ఆర్యన్, నన్ను వదులు. ఎందుకు? ఆర్యన్, ఇది తప్పు. ప్లీజ్ నన్ను వదులు. నేను వదలను. నేను నిన్ను వదిలిపెట్టను. చెప్తున్నాను, వదులు. ప్లీజ్ ఆర్యన్, చెప్తున్నాను కదా, నన్ను వదులు. స్మిత, ఆర్ యు ఓకే? నేను ఎప్పటినుంచో డోర్ బెల్ కొడుతున్నాను. ఎందుకు లేట్ చేసావు? అది నేను కిచెన్లో టీ పెడుతున్నాను. అరే టీ! నువ్వైనా తీసుండొచ్చుగా. నువ్వు కిచెన్లో ఉంటే మరి ఈ టీ ఎలా మాడింది? అది ఫ్లేమ్ ఎక్కువగా పెట్టాను కదా, అందుకే. సరే సరే, కంగారు పడుకో. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది. సరే విను, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను. నా కోసం నువ్వు మంచి టీ పెట్టి తీసుకురా, ఓకేనా? వెళ్తాను. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, లేకపోతే మన సంతోషమైన కాపురం ఇలాగే మాడిపోతుంది.
ఏంటి విషయం? ఉమ్? ఉమ్? ఇంత త్వరగా లేచిపోయారు? బ్రేక్ఫాస్ట్ కూడా చేశారు, తినటం కూడా అయిపోయింది. నేను నీకోసం కూడా బ్రేక్ఫాస్ట్ చేసి కిచెన్లో పెట్టాను వెళ్ళు. నీ ఫేవరెట్ మసాలా ఆమ్లెట్. తొందరగా ఓ, తిను, లేకపోతే అలాగా? ఆరిపోతుంది. ఏంటి ఈరోజు ఇంత ప్రేమ? గెస్ట్ చేయి చూద్దాం. కొత్త కాంట్రాక్ట్ ఏదైనా దొరికిందా? ఇవాళే నేను 7 సంవత్సరాలకు ముందు ఒకరితో కాంట్రాక్ట్ వేసుకున్నాను. లెట్ మీ గ్యాస్. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ. హ్యాపీ యానివర్సరీ. సేమ్ టు యూ. ఇంకో గుడ్ న్యూస్ ఉంది. ఇంకోటేంటి? ఇవాటి నుండి నా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అలాగా? అలాగే దేవుడి దయ ఉంటే నెక్స్ట్ యానివర్సరీ లోపు నువ్వు ఒక మంచి గిఫ్ట్ ఇస్తావు. రియల్లీ? నువ్వా? నీకు నేను టెక్స్ట్ చేశాను కదా ఇవాళ నుంచి క్లాస్ లేదని. మ్యామ్, మీరు నన్ను ఇలా యూజ్ చేసుకుని వదిలేయలేరు. ఐ లవ్ యూ. బట్ ఐ డోంట్ లవ్ యూ. ఐఎమ్ మ్యారీడ్ ఉమెన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు నాకన్నా చిన్నవాడివి. నువ్వెక్కడి నుంచి వెళ్ళు. మేడం, ప్రేమకి వయసు ఉండదని నాకు మీరే కదా చెప్పారు. మీరు నన్ను స్పాయిల్ చేసినప్పుడు నేను చిన్నవాడి కదా, అప్పుడు మీరు మ్యారీడ్ కదా. ప్లీజ్ అదంతా మర్చిపో. దయచేసి నన్ను ఫాలో అవడం మానేయ్. ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను క్షమాపణ అడుగుతున్నాను. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇక్కడికి మేడం, రాకు. మేడం, ప్లీజ్ మేడం, వెళ్ళిపో. మేడం, నీకే మేడం, చెప్పాను. ప్లీజ్. వెళ్ళు. మ్యామ్, తలుపు తెరవండి మేడం. మేడం, మీరు లేకుండా నేను బ్రతకలేను. ఐ లవ్ యూ మ్యామ్. సిమిలా చూడు, ఒకే ఒక విషయం ఒకసారి నేను చెప్పేది విను. సిమి చూడు, నాతో ఇలా చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే నేను దేంట్లోనూ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఒప్పుకో. ఐ లవ్ యూ. నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫాలో అవడం మానేమని? నీకు అసలు అర్థం కాదా? నువ్వు నీ కెరియర్లో పైకి రావాలి కదా ఆర్యన్. నువ్వు నీ వయసుకు తగిన అమ్మాయిని చూసుకుని ప్రేమించు. నువ్వు తనని పెళ్లి చేసుకో, కానీ నా వెంట పడకు. నీకు దండం పెడతాను. దయచేసి నన్ను వదిలే. కానీ నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చెప్పాను. నేను మన మధ్య ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేసుకుందామని చెప్తున్నాను. ఆర్యన్ అందరూ చూస్తున్నారు. బెడ్రూమ్ వరకు. ఆర్యన్ నన్ను వదులు. నువ్వు హద్దు మీరుతున్నావు. నా వెంట పడకూడదని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? ఇంకొకసారి నా వెంట పడ్డావంటే నేను డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్తాను. అదే నీకు ఎగెయినిస్ట్ గా హరెస్ట్మెంట్, అలాగే బలాత్కార కేసు కింద అరెస్ట్ చేస్తాను. అరే మేడం, నేను మీ స్టూడెంట్ని మేడం. అయితే మేడం, మీరే నాకు ప్రేమించడం నేర్పించారు. అలాంటిది మీరే నాకు కంప్లైంట్ ఇస్తారా? ఇస్తాను. అయితే నువ్వేం చేస్తావు? అయితే నేను కూడా చూస్తాను మీరు పోలీసుల దగ్గరికి ఎలా వెళ్తారని. మర్యాదగా నా చేతులు వదులు. వదులు, వదులు. ఖచ్చితంగా నీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఫలితం ఇలాగే కదా ఉంటుంది.
స్మిత మెచ్యూర్డ్. అందుకే తన తప్పుని తను దిద్దుకుంది. ఇంకా ఆర్యన్ కూడా తప్పును దిద్దుకోవాలని తను చెప్పింది. కాని ముందు స్మిత స్వార్థం చూపించింది, తర్వాత ఆర్యన్. తనొక తప్పైన సంబంధంతో ఆర్యన్తో రిలేషన్షిప్ ఉంచుకుంది. ఇంకలాగే ఆర్యన్ ఉద్దేశం కూడా జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే. జీవితమనే రహదారిలో మనుషులు కలుస్తూనే ఉంటారు, సంబంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఇది మాత్రమే, మనం ఈ సంబంధాలని ఎలా కాపాడుకోవాలని. ఇప్పుడు నేను బయలుదేరతాను. మనం మళ్ళీ కలుద్దాం నేరంలో ఇంకొక ఎపిసోడ్లో ఇంకో కొత్త కథతో. నమస్తే.